ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా ఓ ఇదేమిట అక్క అందరి ముందు కొట్టేసినావు, నా పరువు పోనాదే. పరువా? 10 మందిలో తాగినప్పుడు ఏమైనాది నీ పరువు? 10 మందిలో తక్కలాడినప్పుడు ఏమైనాది నీ పరువు? మాకు తెలియకుండా పంతులతో మాట్లాడుకుని లేని ముహూర్తం ఎట్టించుకున్నావు. బీరువాలో దాసిన డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళకి బట్టలు నగలు కొని తీసుకొచ్చినావు. ఈడేమో ఈ గాడిదలకి మందు పోతున్నావు. ఆపక్క. సర్లే, నీకీ భూమి మీద పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు లేరు కదా, పోతే పోని వాళ్ళు కనీసం పిల్లనీయటానికన్నా ఒప్పుకున్నారనుకుంటుంటే నువ్వేమో తాగి తందనాలు ఆడుతున్నావు. నీకు తెలుసు కదే అక్క, మందులేందే నాకు పొద్దు గడవదు, ముక్కలేందే నాకు ముద్దు దిగదు. ఇంకొక మాట మాట్లాడినావంటే నేను తాకు కొడతాను. అది నాది. రే, ఇయ్యాల నీకు మందు బందు. ఇయ్యాల ఒక్కరోజు ఓపిక పడితే ఆ పెళ్ళైపోద్ది. నీ పెళ్ళం నీ ఇంటికొత్తది. ఆ తర్వాత నీ ఇట్టం. మందే తాగుతావో సిందే ఎత్తావో నీ ఇట్టం వచ్చినట్టు చేసుకో. కాని ఈ పెళ్ళయ్యేంత వరకు మాత్రం నువ్వు నోరు మూసుకునుండు. అది కాదక్క. ఏట్రా కాదు? పద ముందు. నడు. రారా. నీకు దండం పెడతానే. ఒక్క రోజు తాగిపోతే చచ్చిపోతావేట్రా? అదొక్కటి తాగేదొత్తనే. పద. మా అక్క విషయంలో ఆ ఎర్ర బస్ చేసిన పనులకి రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఆ దేవుడు ఈ బుల్లిరాజ్ ద్వారా నా రివెంజ్ ని తీరుస్తున్నాడు. ఇదేమిటమ్మా మాయా మాయా. కానండి కానండి. అటెళ్ళి ఆ టీ నిల్లి ఎల్లు బాబు. రండి రండి రండి. ఏంటి ఇంత ఆలస్యం అయిపోయినది? బస్ ఆలస్యమైనది. అట్టాగా లోపలికి రండి. మీరు కూడా వచ్చేసినారా? రండి రండి. బాగున్నారా? బాగున్నానమ్మా. ఏర్పాట్లు చూసావా ఎట్టా ఉన్నాయో? అల్లుడి గారే మొత్తం చేయిస్తున్నారు. శ్రీలక్ష్మి బాగున్నావా? బాగున్నాను. ఏమ్మా బాగున్నావా? లోపలికి పదండి. బాగున్నానక్క. నమ్మితే రేపునిది జీవితం సాగనుంది. వెళ్ళేదారుల్లో ఆకాశం తోడుంది. హద్దే నీకొద్దు, నీ నవ్వే వీడొద్దు. మట్టిలో తేమ ఉంది, రేయికో వెన్నెలుంది. గుడ్ న్యూస్ నాన్న, నాకు హైదరాబాద్ సిటీ కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చిందో. పట్టుదల నీ పడవై దాటు పద సాగరం. నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం. నిక్కమున్న బాటలోన నీ పయనం, నీకు జయం. ఊపిరున్న కాలమంతా ప్రేమే. ఆశలేనట్టి బ్రతుకుందా చెప్పమ్మా. నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా. ఏటి గౌరీ, ఇంట్లో హడావిడి చూసి నాకు పెళ్ళైపోతున్నాదని నీకు కూడా అర్థమైపోనాదా? నా నీడ్సేమంటావు చెప్పు. నాకు కూడా పొద్దున్నే చెప్పారు, నా ఇట్టం గురించి ఎవరికి అక్కర్లేదు. వాళ్ళకిట్టం వచ్చింది వాళ్ళు చెప్పారు. అమ్మ నాన్న తలూపారు. నన్ను చేసేదేటి లేక తలోంచి తాళి కట్టించుకోవడానికి తయారైపోయినాను. నీ మొక్కుకి తాడేసినట్టు రేపొద్దున్న నా మెళ్ళో పసుపు తాడేస్తారు. నిన్ను సారులో కట్టేసినట్టు నన్ను వాళ్ళింట్లో కట్టేస్తారేమోనని భయంగా ఉన్నది గౌరీ.
నాకేమో చదువుకోవాలని ఉండదు. వాళ్ళు చదివిద్దామని మాట ఇచ్చినా నమ్మకం అయితే ఆకుపడట్లేదు. అన్నిటికీ మించి నిన్ను, ఈ ఇంటిని, అమ్మని, నాన్నని ఒక్కేసి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకొన్నాళ్ళు మీతోనే ఉండాలని ఉండదు. కానీ ఆ శివయ్య నా కోరిక తీర్చట్లేదు గౌరీ. రేపు నాకు పెళ్ళయ్యాక అప్పగింతలు చేసి వాళ్ళతో నన్ను పంపించేస్తారు. నాకు అమ్మ నాన్న ఎట్టాగో నువ్వు కూడా అట్టాగే. మీ అందరినీ ఒక్కేసి ఎట్ట వెళ్ళాలో తెలియట్లేదు. ఎంతకాలం నాకే కట్టం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోవడానికే నువ్వు ఉండవు. రేపటి నుంచి నా బాధ, నా కట్టం ఎవరికి చెప్పుకోవాలి గౌరీ? నువ్వెందుకు బాధపడుతున్నావు గౌరీ? నువ్వు బాధపడితే నాకు బాధ అవుతుంది. నువ్వు బాధపడకు. అయినా నిన్ను చూసుకోవడానికి నాను లేకపోతే ఏంటి?